ఈరోజు చాలా రెట్టించిన ఉత్సాహంతో మేము ముందుకు వచ్చాను. ఎందుకంటే అద్భుతమైన చికెన్ ఫ్రై చేయబోతున్నాను అండ్ కంటిన్యూషన్ అది నేను తినబోతున్నాను కదా, అందుకని ఉత్సాహం అంతా. ఫస్ట్ అసలు మనం చికెన్ మ్యారినేట్ చేసుకుందాము. అండ్ ఉల్లిపాయలు చిన్న చిన్న సైజు ఉల్లిపాయలు ఒక 10 ఉల్లిపాయలు ఇదిగోండి ఇలా కట్ చేసి పెట్టుకుందాము. ఈ రెండే ప్రిపరేషన్. ఫస్ట్ ఒక 4 పెద్ద సైజు నిమ్మకాయలు, ఈ నిమ్మకాయలు 4 రసం తీసి పెట్టుకుందాం. 2 టీ స్పూన్స్ ఆఫ్ పసుపు వేసి మంచిగా కలపాలి. ప్రతి పీస్కి కూడా అటు నిమ్మకాయ ఇటు పసుపు కలిసేటట్టు మంచిగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ మినిమం మ్యారినేట్ చేయాలి. మీకు వీలుండి టైం ఉంటే కనుక 1 అవర్ మ్యారినేట్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఆయిల్ పోసుకుందాం. ఒక 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి. డైరెక్ట్ అటాక్ అదేంటంటే మెంతి కూర వేసేద్దాం. 2 టేబుల్ స్పూన్స్ ఫుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా ఆయిల్లో కొంచెం సేపు ఒక 30-40 సెకండ్స్ వేగనిద్దాము. ఇందులో పసుపు ఉప్పు ఏం వేయట్లేదు, మీరు జాగ్రత్తగా చూడండి. అండ్ మనం మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ మొత్తం ఇందులో వేసేద్దాం. చిన్న చిన్న పీసెస్ కట్ చేయించినాం కావాలని, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ చికెన్ ఫ్రైకి చికెన్ పీస్ ఇలా మాత్రమే ఉండాలి. ఈ ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ముక్కకు పట్టేటట్టు ఫుల్ కలిపి మూత పెట్టి పెట్టేస్తున్నా. నీళ్ళు చూసారా ఎట్లా ఊరినాయో? నీళ్ళు ఊరిన టైంకి నేను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. 10 మినిట్స్ అయింది, స్టిల్ అదే నీళ్ళు. ఈ టైంలోనే మనం ఉప్పు వేయాలి. 2.5 టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ ఇప్పుడు వేసాను. 15 మినిట్స్ నుంచి ఉడుకుతుంది. ఇప్పుడు ఒక స్టేజ్కి వస్తుంది, నీళ్ళు అయిపోవస్తున్నాయి. సో ఈ టైం నుంచి మనం మూత లేకుండా వాడచ్చు. 2.5 టీ స్పూన్స్ కారం ముందేసాను. ఆయిల్ చూసారా ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. నేను ఉల్లిపాయలు ఇట్లాగా సన్న సన్నగా చిన్న చిన్న తీసి పెట్టుకోమన్నది అందుకేనండి, తొందరగా ఫ్రై అవుతాయి. అండ్ అన్నీ ఒకటే సైజులో ఉంటే కనుక ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఈ టైంలో వేస్తే ఏమవుద్దంటే ఉల్లిపాయ ఉడుకుతుంది, ఉల్లిపాయ ఘాట్ అలానే ఉంటుంది, అండ్ మనకి గ్రేవీ ఉంటుంది, అండ్ ఇది ఎర్రగా నల్లగా మంచిగా మాడుతుంది. దీని పేరే డీప్ ఫ్రై, పిల్లల ఫేవరెట్ ఫ్రై. ఇప్పటి నుంచి మూత పెట్టద్దు, దీన్ని ఇలాగే హైలో పెట్టి మంచిగా దగ్గరుండి ఒక్క 10 నిమిషాలు ఫ్రై చేస్తే రీచ్ మనం. ఇప్పుడు ఈ టైంలో నేను పచ్చిమిర్చి వేసేస్తున్నా. 10 పచ్చిమిరపకాయలు, హాట్ ఫేవరెట్ కరివేపాకు. కరివేపాకుతో ఫ్రైకి ఆ ఫ్లేవర్ వస్తుంది, ఫ్రై ఫ్లేవర్. కలర్ మారుతుంది చూసారా? ఇప్పుడు కొంచెం బ్రౌన్ షేడ్లోకి టర్న్ అవుతుంది కదా, ఈ టైంలో మన ధనియాల జీలకర్ర పొడి 2 టీ స్పూన్స్ వేస్తాను. దీనివల్ల కూడా కొంచెం కలర్ టర్న్ అవుతుంది. నేను ఏ మసాలా కూడా కలిపి వేయట్లేను, 1 బై 1 వేస్తే ఏంటంటే 1 బై 1 కోటింగ్ లాగా ఫామ్ అవుతుంది. ఇటు చూసారు ఎట్లా వేగిందో, ఇది ఎట్లా కాలిందో మంచిగా నల్ల కలర్లో డార్క్ బ్రౌన్, మెల్లమెల్లగా మొత్తం ఇట్లా వచ్చేస్తుంది. సో ఇది వేసిన 1 మినిట్కి కారం నాకు కావాల్సినంత వరకు ఇంకొక 3 టీ స్పూన్స్ పడుతుంది. అంటే కేజీకి 3 టీ స్పూన్స్, ఇది 2 కేజెస్ 6. అండ్ ఈ టైంలో నేను గరం మసాలా వేస్తున్నాను. 1 టీ స్పూన్ ఫుల్ ఆల్మోస్ట్ కొత్తిమీర వేసేస్తున్నా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి. ఇది 2 టీ స్పూన్స్ ఉంటుంది. మనం కలుపుకోవడానికి గ్రేవీ ఉంటుంది, మంచిగా అన్నంలో కలవటానికి. అండ్ పిల్లలకి ఇది ఫ్రై అని బాగా అర్థమవుతుంది, ఎందుకంటే ఫ్రై అయినా కానీ బాగోదు. మనకి ఉల్లిపాయ ఉడికింది, కావాల్సినంతే వేగింది, అండ్ అన్నంలోకి సరిపోతుంది ఇది గ్రేవీ. అండ్ పీసులు చికెన్ ఉంది, ఇంకేం కావాలి ఇంతకన్నా? ఇవాళ మా సార్కి మా పిల్లలకి పండగ. యమ్మీ అండి, ఎంత బాగుందో చెప్పలేను.